పాలకూర పెరుగు పచ్చడి. ఓకే, సో పాలకూర పెరుగు పచ్చడి. ఎస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకి రెగ్యులర్గా పాలకూర ఉంది, అలాగే కొబ్బరి అండ్ ఆల్సో మసాలా దినుసులు అండ్ రెగ్యులర్గా వాడే పెరుగు. ఎస్. సో మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నూనె వేద్దాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, అలాగే ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం జీలకర్ర, అండ్ ఇందులోనే కొంచెం ఎండుమిర్చి, సో మనకి సన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సో సన్ స్ట్రోక్ అంటే ముందుగా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, సో యూజువల్లీ అది కొంచెం బ్యాంక్ పనులు అట్లా ఉంటాయి అనుకో, సో అలా వెళ్ళొచ్చే లోపలే వాళ్ళకి సన్ స్ట్రోక్ అటాక్ అవుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది, సడన్గా ఇంకా ఏమీ చేయకుండా పడుకోబుద్ధి అవుతుంది. సో అలాంటి టైమ్స్లో వాళ్ళు రికవర్ అవ్వడానికి ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తే బెటర్? సో ఇమీడియట్గా వచ్చేసి మనము ఫస్ట్ వాళ్ళకి ఎక్కువగా డ్రింక్స్ అది ఇస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఏదైనా సరే కొంచెం కూల్గా ఉండే ప్లేసెస్లోనే వాళ్ళు ఎక్కువగా ఉండాలి. అండ్ అలాగే న్యాచురల్ కూలెంట్ ఫుడ్స్ కూడా మనకు ఉంటాయి, లైక్ పుదీనా కానివ్వండి, అండ్ అలాగే కొంచెం బటర్ మిల్క్, లైమ్ జ్యూస్, ఇలాంటి దానికి మనకి ఏంటంటే కొంచెం బాడీకి కూల్నెస్ అనేది ఇస్తుంది, అంటే బాడీలో టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అలాంటి ఫుడ్స్ వాళ్ళకి కొంచెం తరచుగా మనం ఇస్తూ ఉండాలి. అంటే సమ్మర్ అంటే వాటర్ తాగాలని చెప్పేసి ఓన్లీ వాటరే అలా తాగుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం పుదీనాతో చేసిన సూప్స్ కానీ, ఏదైనా మొజిటోస్ కానీ, అండ్ లైమ్ తో అయితే మనము ఎక్కువగా షర్బత్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు కొంచెం ఏదైనా సూప్స్ అండ్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయడం. సో హోల్ డే డైట్ లో వాళ్ళ వాటర్ కంటెంట్వి ఉన్నవి కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అండ్ దాంతో పాటు కొంచెం డార్క్ రూమ్ లో అలా ఎక్కువగా ఉండాలి. ఇంకా సమ్మర్ ఫ్రూట్స్, ముంజలు, లేకపోతే కోకోనట్ వాటర్. ఎస్, అవును, బాడీని ఎలక్ట్రోలైట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అన్నట్టుగా కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఓకే, ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇంక్లూడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో మనము పాలకూర యాడ్ చేసేద్దాం. అలాగే అందులో లైట్గా వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేద్దాము. సో పాలకూర కూడా చక్కగా ఉడుకుతుంది. ఓకే, యా, సరిపోతుంది. ఓకే, సో మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లో కర్డ్ని మజ్జిగలా చేసేసుకుందాం. అలాగే ఫస్ట్ పెరుగు, ఇందులోనే వాటర్ కూడా వేసుకుందాం. అలాగే చాలా. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే,
పాలకూర కూడా చూసేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది పల్లవి. ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అలా. ఓకే, కొంచెం బాయిల్ అవ్వలేదు. అలాగే. సో పల్లవి అయిపోయినట్టేనా? యా అయిపోయినట్టే. ఇంకొకసారి చూసేసి ఓకే, సో దాంట్లోనే మనం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేద్దాం. అలాగే. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, యా ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ మిశ్రమాన్ని ఈ మజ్జిగలో యాడ్ చేసేసుకుందాం. సో మనకు మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, సో పాలకూర పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలకూర పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పసుపు కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కొద్దిగా. పాలకూర పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, తరిగిన పాలకూర వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో మగ్గించుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర పెరుగు పచ్చడి రెడీ.